ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా పిల్లలు, యజమానులు. తండ్రి వద్ద మీరు శరణు తీసుకోలేదు. కొడుకు ఎప్పుడు తండ్రి శరణులోకి వెళ్ళడు. ప్రశ్న: మాయ విసిగించకుండా ఉండేందుకు ఏ మాటను సదా స్మృతి చేస్తూ ఉండాలి? జవాబు: మేము తండ్రి వద్దకు వచ్చాము. వారు మాకు తండ్రే కాక శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకార ఆత్మలైన మనల్ని చదివించేవారు నిరాకార తండ్రి. ఇది బుద్ధిలో గుర్తుంటే సంతోషపు మీటరు ఎల్లప్పుడూ పైకెక్కి ఉంటుంది. అప్పుడు మాయ విసిగించదు. ఓం శాంతి. త్రిమూర్తి తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. వీరు త్రిమూర్తి తండ్రి కదా. వారు ముగ్గురిని రచించేవారు. వారు సర్వులకు తండ్రి. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన వారు ఆ తండ్రే. మనమంతా వారి పిల్లలమని మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎలాగైతే పరంధామంలో ఉంటారో అలాగే పిల్లలైన మనం కూడా అక్కడే నివసించేవారం. ఇది డ్రామా అని, జరిగేదంతా డ్రామాలో ఒక్కసారే జరుగుతుందని తండ్రి అర్థం చేయించారు. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే చదివించేందుకు వస్తారు. మీరు ఆయన వద్ద శరణాగతి పొందారు. నేను నీ శరణు చొచ్చాను అనే పదం భక్తి మార్గానికి చెందింది. కొడుకు ఎప్పుడైనా తండ్రి శరణు జోచుతాడా? పిల్లలు యజమానులుగా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని శరణు వేడుకోలేదు. ఆ తండ్రే మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రిని తమ వారిగా చేసుకున్నారు. పిల్లలైన మీరు నన్ను, ఓ బాబా, మీరు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి లేక రాజ్యంనివ్వండి అని పిలుస్తారు. ఒకటేమో శాంతిధామం, రెండవది సుఖధామం. సుఖధామం తండ్రి ఇచ్చే ఆస్తి, దుఃఖధామం రావణుని ఆస్తి. 5 వికారాలలో చిక్కుకున్నందున దుఃఖమే దుఃఖముంది. మనం ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వారు తండ్రే కాక శిక్షకుడు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకార ఆత్మలమైన మనల్ని చదివించేవారు కూడా నిరాకారులే. వారు ఆత్మల తండ్రి. ఇది సదా బుద్ధిలో స్మరణ జరుగుతూ ఉండిన సంతోషపు పాదరస మీటర్ ఎక్కుతుంది. దీనిని మర్చిపోయినందునే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి వద్ద కూర్చుని ఉన్నారు కనుక తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తుంది. లక్ష్యమైతే మీ బుద్ధిలో ఉంది కదా. శివబాబాను స్మృతి చేయాలి. కృష్ణుని స్మృతి చేయటం అయితే చాలా సులభం. శివబాబాను స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఒకవేళ కృష్ణుడు వచ్చి ఉంటే అందరూ వెంటనే వారికి సమర్పణం అయ్యేవారు. ముఖ్యంగా మాతలు కృష్ణుని వంటి కొడుకు లభించాలని, కృష్ణుని వంటి భర్త లభించాలని కోరుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఇప్పుడు వచ్చాను. మీకు కృష్ణుని వంటి పుత్రుడే కాక పతి కూడా లభిస్తాడు. అనగా అటువంటి సర్వగుణ సంపన్నుడు, 16 కళ సంపూర్ణుడు, సుఖంనిచ్చేవాడు మీకు లభిస్తాడు. స్వర్గము లేక కృష్ణపురంలో సుఖమే సుఖముంది. మనమిప్పుడు కృష్ణపురంలోకి వెళ్ళేందుకు ఇక్కడ చదువుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. అందరూ స్వర్గంనే తలుస్తూ ఉంటారు కదా. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అటువంటప్పుడు సంతోషం కలగాలి, చప్పట్లు చర్చాలి కదా. నరకాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్ళటం చాలా మంచిది కదా. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని ఎవరైనా అంటే ఎక్కడి నుండి వెళ్ళారు అని వారిని అడగండి. తప్పకుండా నరకం నుండే వెళ్ళి ఉంటారు కదా. ఇది చాలా సంతోషించే విషయము. అందరినీ పిలిచి టోలీ తిల్పించాలి. కానీ ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. 21 జన్మలకు స్వర్గమని వారనరు.
కేవలం స్వర్గానికి వెళ్ళారని అంటారు. అలాగైతే స్వర్గానికి వెళ్ళిన ఆత్మలను ఇక్కడకు ఎందుకు పిలుస్తారు? ఈ నరక భోజనాన్ని తినిపించేందుకా? నరకంలోకైతే పిలవరాదు. ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ప్రతి విషయం జ్ఞానంతో కూడి ఉంది కదా. పతితులను పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. అందువలన పతిత శరీరాలను తప్పకుండా సమాప్తం చేయవలసి వస్తుంది. అందరూ మరణిస్తారు. అప్పుడు ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు? మనం శరీరాలను వదిలి మన ఇంటికి వెళ్తామని ఇప్పుడు మీకు తెలుసు. శరీరాన్ని ఎలా వదలాలి అనే అభ్యాసం మీరు ఇప్పుడు చేస్తున్నారు. ఇటువంటి పురుషార్థం ప్రపంచంలో ఎవ్వరూ చేయరు. ఇది పాత శరీరం అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కూడా అంటున్నారు, నేను ఈ పాత చెప్పును అప్పుగా తీసుకున్నాను. డ్రామాలో నాకు ఈ రథమే నిమిత్తంగా ఉంది. ఇది ఎప్పుడు మారదు. ఇదే శరీరాన్ని మళ్ళీ మీరు 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యం అర్థం చేసుకున్నారు కదా. దీని అర్థం తెలియచేయు శక్తి ఒక్క తండ్రికి తప్ప మరెవ్వరికీ లేదు. ఇది చాలా అద్భుతమైన పాఠశాల. మేము భగవతీగా అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళ్తున్నామని ముసలివారు కూడా అంటారు. అరే, వృద్ధమాతలు ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళి చదవరు. మీరు ఎక్కడ వెళ్తున్నారని అడిగితే మేము ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి వెళ్తున్నామని, అక్కడ మేము రాజయోగం నేర్చుకుంటున్నామని చెప్పండి. మీరు వినిపించే మాటలు వినేవారిని ఆశ్చర్యచకితులుగా చేయాలి. భగవంతుని పాఠశాలకు వెళ్తున్నామని వృద్ధులు కూడా చెప్తారు. మనం భగవంతుని వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నామనేది అద్భుతం. ఇలా ఇతరులెవ్వరూ చెప్పలేరు. నిరాకార భగవంతుడు ఎక్కడి నుండి వచ్చారని అంటారు. ఎందుకంటే వారు భగవంతునికి నామరూపాలు లేవని భావిస్తారు. ఇప్పుడు మీరు దీనిని బాగా అర్థం చేసుకుని ఇతరులకు వినిపిస్తారు. మీకు ప్రతి విగ్రహం యొక్క చరిత్ర, కర్తవ్యం తెలుసు. అత్యంత ఉన్నతమైన వారు శివబాబా అని మీ బుద్ధిలో పక్కాగా ఉంది. వారికి మనమంతా సంతానం. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు. మీరు కేవలం నామమాత్రానికి పేర్లు పలకటం లేదు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎలా చేస్తారో మీకు పూర్తిగా తెలుసు. మీకు తప్ప వారి జీవిత చరిత్రలు ఇతరులెవ్వరూ తెలపలేరు. సొంత బయోగ్రఫీయే తెలియకుంటే ఇతరులది ఎలా తెలుస్తుంది? మీరు ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. నాకు తెలిసిందంతా పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ రాజ్య పదవిని ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు యుద్ధం చేసి రాజ్య పదవిని పొందలేరు. అక్కడ యుద్ధాలే ఉండవు. ఇక్కడైతే ఎంతగానో కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. లెక్కలేనంతమంది మనుషులున్నారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వం పొందుతున్నామని పిల్లలైన మీ మనసులో ఉండాలి. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, అంతేకాని నేను ఎవరిలో ప్రవేశించానో అతన్ని కూడా స్మృతి చేయమని చెప్పను. నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తాను. ఆ సన్యాసులైతే వారి ఫోటోను పేరు సహితంగా రాసిస్తారు. శివబాబా ఫోటోను ఏం తెస్తారు? బిందువుపై పేరు ఎలా రాస్తారు? బిందువుపై శివబాబా పేరు రాస్తే బిందువు కంటే పేరు పెద్దదైపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. మనల్ని శివబాబా స్వయంగా చదివిస్తున్నారని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మ చదువుకుంటుంది కదా. ఆత్మనే సంస్కారాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు బాబా ఆత్మలో సంస్కారాలు నింపుతున్నారు. వారు తండ్రే కాక టీచర్, గురువు కూడా అయ్యారు. తండ్రి మీకు ఏం నేర్పిస్తున్నారో దానిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి. సృష్టి చక్రంను స్మృతి చేయండి, ఇతరులతో చేయించండి. వారిలో ఉన్న గుణాలను పిల్లలకు కూడా ఇస్తున్నారు. నేను జ్ఞానసాగరుడును,
సుఖసాగరుడును అని అంటున్నారు. మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తాను. మీరు కూడా అందరికీ సుఖంనివ్వండి. మనస వాచ కర్మన ఎవ్వరికీ దుఃఖంనివ్వకండి. శివబాబాను స్మృతి చేస్తే స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయనే ఈ మధురమైన మాటలను మధురంగా అందరి చెవిలో వేయండి అని బాబా చెప్తున్నారు. బాబా వచ్చారు, వారి ద్వారా ఈ వారసత్వాన్ని పొందుతున్నాము అని అందరికీ సందేశంను ఇవ్వండి. ఈ సందేశంను అందరికీ ఇవ్వవలసి వస్తుంది. చివరికి వార్తాపత్రికల వారు కూడా ప్రచురిస్తారు. అంతిమ సమయంలో అందరూ ఓహో ప్రభు నీ లీలలు అని అంటారు. అందరికీ సద్గతిని ఇచ్చేది మీరే అని, దుఃఖం నుండి విడిపించి అందర్నీ శాంతిధామానికి తీసుకెళ్తారు అని అంటారని మీకు తెలుసు. ఇది కూడా ఒక ఇంద్రశాలం కదా. వారిది అల్పకాలిక ఇంద్రశాలం. మన్మనాభవ అను ఇంద్రశాలం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా 21 జన్మలకు చేస్తారు. మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇంద్రచాలికుడు, రత్నాగరుడు మొదలైన పేర్లన్నీ శివబాబావే, బ్రహ్మవి కావు. ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణీలు అందరూ చదువుకునే విద్యార్థులు. వారు చదువుకుని ఇతరులను చదివిస్తున్నారు. బాబా ఒక్కరే అందర్నీ చదివించరు. బాబా మీ అందర్నీ కలిపి చదివిస్తున్నారు. మీరు మళ్ళీ ఇతరులను చదివిస్తారు. తండ్రి రాజయోగంను నేర్పిస్తున్నారు. వారే రచయిత. కృష్ణుడైతే వారి రచన కదా. వారసత్వం రచయిత నుండి లభిస్తుంది, కానీ రచన నుండి లభించదు. కృష్ణుడి నుండి వారసత్వం లభించదు. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు. బాల్యంలో వీరు రాధాకృష్ణులుగా ఉండేవారు. ఈ మాటలు కూడా పక్కాగా గుర్తుంచుకోండి. వృద్ధులు కూడా వేగంగా వెళ్తే ఉన్నత పదవి పొందగలరు. వృద్ధ మాతలకు మమకారం కాస్త ఎక్కువగా ఉంటుంది. వారు తమ రచన అనే వలలోనే చిక్కుకుపోతారు. ఎంతోమంది గుర్తుకొస్తూ ఉంటారు. వారు తమ బుద్ధి యోగాన్ని మరలించి ఒక్క తండ్రితోనే జోడించాలి. ఇందులోనే శ్రమ ఉంటుంది. జీవించి ఉండే మరణించాలి. ఒక్కసారి బుద్ధిలో బాణం తగిలితే చాలు. ఆ తర్వాత యుక్తిగా నడవలసి ఉంటుంది. అలాగని ఎవ్వరితోనూ మాట్లాడరాదని కాదు. గృహస్థ వ్యవహారంలో భలే ఉండండి. అందరితో మాట్లాడండి. వారితో కూడా సంబంధం ఉంచుకోండి. తండ్రి అంటున్నారు, ధర్మకార్యం ఇంటి నుండి మొదలవుతుంది. సంబంధమే ఉంచుకోకుంటే వారిని ఎలా ఉద్ధరిస్తారు? 2 వైపులా సంబంధం నిభాయించాలి. వివాహానికి వెళ్ళనా అని బాబాను అడుగుతారు. ఎందుకు వెళ్ళరాదు అని బాబా అంటారు. తండ్రి కేవలం కామము మహాశత్రువు, దాన్ని జయించండి, అప్పుడు మీరు జగజ్జీతులుగా అవుతారని మాత్రమే చెప్తారు. సత్యుగంలో నిర్వికారులు ఉంటారు. అక్కడ యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. నిర్వికారులుగా తయారవ్వమని తండ్రి అంటున్నారు. మనం శివబాబా వద్ద కూర్చుని ఉన్నామని, శివబాబా మనకు 84 జన్మల కథ తెలుపుతున్నారని పక్కా చేసుకోండి. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు సతో ప్రధానంగా ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతారు. ప్రపంచం పాతదిగా పతితంగా అవుతుంది. ఆత్మ కూడా పతితంగా ఉంది కదా. ఇక్కడ ఏ వస్తువులోనూ సారం లేదు. సత్యుగంలోని ఫలపుష్పాలెక్కడా? ఇక్కడ ఉన్న ఫలపుష్పాలెక్కడా? అక్కడ పులుపుగా ఉన్న కుళ్ళిపోయిన దుర్వాసన గల వస్తువు ఒక్కటి కూడా ఉండదు. అక్కడ ఏముంటాయో వాటిని మీరు సాక్షాత్కారాల్లో కూడా చూశారు. ఈ ఫలాలను పుష్పాలను తీసుకెళ్లాలని మీ మనసులో అనుకుంటారు. అయితే ఇక్కడకు వస్తూనే అవి మాయమైపోతాయి. అన్నిటినీ సాక్షాత్కారం చేయించి తండ్రి పిల్లలను సంతోషపరుస్తారు. వీరు ఆత్మల తండ్రి. వారే మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ శరీరం ద్వారా చదివేది ఆత్మ, శరీరం కాదు. నేను కూడా ఈ వారసత్వం తీసుకుంటున్నాను. స్వర్గానికి యజమానిగా అవుతున్నానని
ఆత్మకు శుద్ధమైన అభిమానం ఉంటుంది. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు, కానీ అందరి పేర్లు లక్ష్మీనారాయణులుగా ఉండవు కదా. వారసత్వం పొందుకునేదే ఆత్మ. ఒక్క తండ్రి తప్ప ఈ జ్ఞానంను ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఇందులో చిన్నపిల్లలు, యువకులు మొదలైన వారంతా చదువుకుంటారు. ఇటువంటి కాలేజీ ఎప్పుడైనా చూసారా? ఆ మనుషులు బ్యారిస్టర్, డాక్టర్ మొదలైన వారిగా అవుతారు. ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బాబా మన టీచర్, సద్గురు. వారు మనల్ని తమ వెంట తీసుకెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. చదువును బట్టి మనం మళ్ళీ సుఖధామంలో పదవిని పొందుతాము. మీ సత్యుగంను తండ్రి ఎప్పుడూ చూడను కూడా చూడరు. నేను సత్యుగాన్ని చూస్తానా అని శివబాబా అడుగుతారు. చూడాలంటే శరీరం ఉండాలి. వారికి తమ సొంత శరీరం లేనేలేదు. కావున ఎలా చూస్తారు? ఇక్కడ పిల్లలైన మీతో మాట్లాడతారు, చూస్తారు. కానీ ఇదంతా పాత ప్రపంచం. శరీరం లేకుండా దేన్ని చూడలేరు. నేను పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తాను. నేను స్వర్గంను చూడను కూడా చూడను. ఎవరు శరీరంలోనైనా ప్రవేశించి గుప్తంగా చూసి వస్తానని కూడా అనుకోను. నాకు ఆ పాత్ర లేనేలేదు. మీరు ఎన్నో కొత్త కొత్త విషయాలు వింటారు. అందువలన ఇప్పుడు ఈ పాత ప్రపంచం పైకి మనసు పోరాదు. ఎంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవి లభిస్తుందని తండ్రి చెప్తున్నారు. అంత స్మృతి యాత్ర పైన ఆధారపడిన ఆట. యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా మనుషులు పవిత్రంగా ఉంటారు. యాత్రల నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అపవిత్రంగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన స్వర్గ వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. కనుక వారి శ్రీమతంను అనుసరించాలి. తండ్రి స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. 63 జన్మల మలినాలు ఏర్పడి ఉన్నాయి. వాటన్నిటినీ ఈ జన్మలోనే తీర్చుకోవాలి. ఇక ఏ ఇతర కష్టమూ లేదు. విషం త్రాగాలనే ఆకలి వదిలేయాలి. దాని గురించి సంకల్పం కూడా చేయకండి. ఈ వికారాల ద్వారానే మీరు జన్మ జన్మాంతరాలు దుఃఖితులుగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. కుమారీలపై చాలా చాలి కలుగుతుంది. సినిమాలు చూచినందున చాలా చెడిపోతారు. దీని ద్వారానే నరకంలోకి వెళ్తారు. బాబా సినిమాలు చూస్తే పర్వాలేదని కొందరికి చెప్తారు, కానీ మిమ్మల్ని చూసి ఇతరులు కూడా వెళ్తారు. అందువలన మీరు సినిమాలకు వెళ్ళరాదు. ఇతను భగీరథుడు, భాగ్యశాలి రథం కదా. డ్రామాలో తన రథంను అప్పుగా ఇచ్చేందుకు నిమిత్తమై ఉన్నాడు. బాబా ఇతనిలో వస్తారని మీకు తెలుసు. ఇదే హంసో, ఇదే హుస్సేన్ గుర్రం మిమ్మల్ని అందరినీ అందంగా తయారు చేస్తారు. తండ్రి స్వయం అత్యంత సుందరుడు, కానీ ఈ పాత రథంను తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్రనే అలా ఉంది. ఇప్పుడు అపవిత్రమైన ఆత్మలను స్వర్గయుగపు ఆత్మలుగా తయారు చేయాలి. తండ్రి సర్వశక్తివంతులా లేక డ్రామానా? డ్రామానే కదా. కానీ అందులో పాత్రను అభినయించే పాత్రధారుల్లో సర్వశక్తివంతులు ఎవరు? శివబాబా. ఆ తర్వాత రావణుడు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం. బాబా మిమ్మల్ని గడియ గడియ మర్చిపోతున్నామని రాస్తారు. ఉదాసీనులుగా అవుతారు. అరే, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. మీరు ఉదాసీనంగా ఎందుకు ఉంటారు? శ్రమ చేయాలి, పవిత్రంగా అవ్వాలి. ఇలాగే తిలకం ఎలా ఇచ్చేది? మీ అంతటుకు మీరు రాజ్య తిలకం దిద్దుకునేందుకు అర్హులుగా జ్ఞానయోగముల ద్వారా తయారు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అంతటుకు మీరే తిలకానికి అర్హులుగా అవుతారు. శివబాబా మన మధురమైన తండ్రి, టీచర్, సద్గురు అని మీ బుద్ధిలో ఉంది. వారు మనల్ని కూడా చాలా మధురంగా చేస్తారు. మనం తప్పకుండా కృష్ణపురంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశం
తప్పకుండా స్వర్గంగా అవుతుంది. తర్వాత మళ్ళీ నరకంగా అవుతుంది. ధనవంతులైన వారికి ఇక్కడే స్వర్గం ఉందని, పేదలకు నరకమని మనుషులు భావిస్తారు. కానీ అలా కాదు. నిజానికి ఇదే నరకం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సినిమాలు నరకానికి వెళ్ళే దారి. అందువలన సినిమాలను చూడకండి. స్మృతి యాత్ర ద్వారా పావనంగా అయి ఉన్నత పదవిని పొందాలి. ఈ పాత ప్రపంచంపై మనసు ఉంచరాదు. సెకండ్ పాయింట్, మనసా వాచా కర్మన ఎవ్వరికీ దుఃఖంనివ్వరాదు. మధురాతి మధురమైన మాటలు అందరి చెవులకు వినిపించాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. ఈరోజు వరదానము. స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసి ఒక్క సెకండ్లో అశరీరీ స్థితిని అనుభవం చేసే ప్రీతి బుద్ధి భవ. ఎక్కడైతే ప్రభుపై ప్రీతి ఉందో అక్కడ అశరీరిగా అవ్వటం ఒక్క సెకండ్ యొక్క ఆటతో సమానం. ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తూనే అంధకారం సమాప్తం అయిపోతుందో అలా ప్రీతి బుద్ధి కల వారిగా అయి స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తే దేహము మరియు దేహ ప్రపంచపు స్మృతి అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక్క సెకండ్ యొక్క ఆటయే. నోటి ద్వారా బాబా అని అనటంలో కూడా సమయం పడుతుంది, కానీ స్మృతిలోకి తీసుకువచ్చేందుకు సమయం పట్టదు. ఈ బాబా అనే శబ్దమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబ్. స్లోగన్: దేహభావపు మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉంటే డబల్ లైట్ ఫరిస్తాగా అవుతారు. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపి కల్చర్ను సొంతం చేసుకోండి. సత్యతకు పరిశీలన సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కము అన్నిట్లో దివ్యత అనుభూతి అవ్వటం. కొంతమంది నేను సదా సత్యమే చెప్తాను అని అంటారు, కానీ మాటల్లో మరియు కర్మల్లో దివ్యత లేకుంటే ఇతరులకు మీ సత్యం సత్యమని అనిపించదు. అందువలన సత్యత యొక్క శక్తి ద్వారా దివ్యతను ధారణ చేయండి. ఏం సహించవలసి వచ్చినా భయపడకండి. సత్యము సమయానుసారం స్వయం నిరూపించబడుతుంది. అచ్చా, ఓం శాంతి.